హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం రోటి పచ్చళ్ళు సిరీస్. దిస్ ఈజ్ అనిత. మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఒక మంచి రోటి పచ్చడితో. ఇవాళ నేను మీకు చూపించబోయేదైతే ఉసిరికాయ ఆవ పచ్చడి. ఈ పచ్చడి అయితే నోట్లో పెట్టుకుంటే బ్లాస్టేనండి. చేసుకోవడం చాలా ఈజీ. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలండి. దీనిలోకి అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ అని మీకు ముందే చెప్పాను కదండి. పసుపు, ఆవాలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అంతేనండి. అంతకు మించి వేరే ఏమీ వేయను. కోర్స్ ఉప్పు వేస్తామనుకోండి. ఉసిరికాయలు అయితే రోజుకు ఒక మొక్కైనా తినమంటూ ఉంటారు. ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇలా పచ్చడి గనక చేసుకుని మీరు తింటే అబ్బబ్బా, మీరే చెప్తారులేండి వీడియో చూసిన తర్వాత. నాకైతే మాటలు సరిపోవట్లేదండి, అంత టేస్టీగాను ఉంటుంది. సుమారుగా నేను ఇక్కడ 9 నుంచి 10 కాయల దాకా తీసుకున్నానండి ఉసిరికాయలు. ఒక గిన్నెలో ఉసిరికాయలని వేసి వాటర్ పోసి ఉడికించుకోవాలి. వాటర్ తగు మాత్రం పోసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువేం అవసరం లేదు. సుమారు 1/2 గ్లాస్ వరకు పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. చాలా తొందరగా మగ్గిపోతాయండి ఉసిరికాయలు, ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా వెరైటీస్ ఆఫ్ ఉసిరి పచ్చళ్ళు చూశాను, చేశాను కూడా అండి. కానీ ఈ ఉసిరి పచ్చడి అయితే అల్టిమేట్ అని చెప్తానండి. నాకైతే పర్సనల్గా ఈ పచ్చడి నాకు చాలా ఇష్టం అండి. చుక్క నూనె కూడా వేయనవసరం లేదు. మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ అవసరపడితే ఇంకో చుక్క వాటర్ కూడా వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ప్రెస్ చేసి చూస్తే కాయలు కనుక ఉడికిపోయి ఉండుంటే ఈజీగా లోపలికి దిగిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇంకా పూర్తిగా ఉడకలేదు, అందుకే కొంచెం హార్డ్గా ఉంది. మరొక 2 మినిట్స్ ఇలాగే ఉడికించేసరికి ఇప్పుడు చూడండి కాయ ఎంత బాగా ఉడికిందో. మనం ఇలా ప్రెస్ చేసి చూడగానే వాటి తొనలన్నీ విడిపోతూ బాగా ఉడికిపోయింది. ఉసిరికాయల్లో నీళ్ళేమీ వంపన అవసరం లేదండి. అవి అలా పక్కన ఉంచేసి చల్లారి పెట్టుకుందామండి. ఈలోగా రోట్లో ముందుగా ఆవాలను వేసి నూరుకోవాలి. ఆవాలు 2 మినిట్స్ నలగగానే ఇలా మెత్తగా పొడులాగా అయిపోతుందండి. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి దంచుకోవాలి. పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం కల్లుప్పు, పసుపును కూడా వేసి దంచుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి రోటి పచ్చళ్ళల్లో కల్లుప్పు గనక వేసి దంచుకుంటూ ఉంటే తొందరగా నలిగిపోతూ ఉంటుంది, కల్లుప్పులో ఉన్న బరకతనం వల్ల. ఇలాంటి పులుపు పచ్చళ్ళకి కొంచెం పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువే పడుతూ ఉంటాయండి. మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండూ కనుక తీసుకుంటుంటే పర్వాలేదు, కానీ ఓన్లీ పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువే వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. పచ్చిమిర్చి నలిగిన తర్వాత ముందుగా ఉసిరికాయలు ఉడికించిన దానిలోని వాటర్ పోసి దంచుకోవాలి. వాటర్ పోసిన తర్వాత పచ్చడిని ఎప్పుడు బండతో నూరినట్టు అనాలండి, గట్టిగా దంచేయకూడదు, దంచితే మీద పడుతుంది. ఉసిరికాయ వాటర్తో ఆవాలు కొంచెం నలిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న నిమ్మకాయను కూడా ఇందులో పిండుకోవాలి. నేను 10 ఉసిరికాయలకు గాను 2 స్పూన్స్ ఆవాలు మాత్రం వేసుకున్నానండి. అలాగే 1 నిమ్మకాయని పిండుతున్నాను. ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లార్చి ఉంచిన ఉసిరికాయల్లోని గింజలన్నిటినీ వేరు చేసి తొనల్ని వేరు చేసి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలన్నిటినీ రోట్లో వేసి సుతారంగా దంచుకోవాలి. ఆల్రెడీ నిమ్మరసం, వాటర్ అన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చిందకుండా ముక్కల్ని నలిగేలాగా చూసుకుంటూ దంచుకోవాలి. ఈ పచ్చడి అయితే చూస్తానికి చేస్తానికి చాలా సింపుల్గానే ఉన్న స్పైసీగా పుల్ల పుల్లగా నోట్లో పెట్టుకోగానే అద్దిరిపోతుందండి టేస్ట్ అయితే మాత్రం. చపాతీలు కానీ పూరీలు కానీ చేసినప్పుడు ఆ కూరతో పాటు పక్కన సైడ్గా ఇది కనుక పెట్టుకుని తింటే భలే ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం. అన్నట్లు దోశలకు కూడా చాలా బాగుందండి. నేనైతే దోశల్లో కూడా వేసుకుని టేస్ట్ చేశాను. ఇదిగోండి, ఇంకా పచ్చడి నూరడం అయిపోయింది. చూడండి పచ్చడి ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఎప్పుడెప్పుడు అన్నంలో పెట్టుకుని తినాలా అని అనిపిస్తుంది. ఇంకా ఈ పచ్చడికైతే తాలింపు కూడా అవసరం లేదండి.
మీకు తాలింపు వేసుకోవడం ఇష్టమైతే వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి తొలి ముద్దగా ఈ పచ్చడి కొంచెం వేసుకుని నెయ్యి బొట్టు తగిలించుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బా, చాలా బాగుందండి. నేను ప్రతి పచ్చడికి ఇలాగే చెప్తానని మాత్రం అనుకోకండి. ఈ పచ్చడి అయితే మటుకు ఒక్కసారైనా సరే మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.